హాయ్ ఫ్రెండ్స్, నేను మీ గణేష్. ఈరోజు ఈ వీడియోలో చాలా క్రెడిట్ కార్డ్స్ ఎలా అప్లై చేయాలి ఏంటి అని క్లియర్గా వీడియోస్ అయితే తెలుసుకున్నాం. సో ఈరోజు ఏంటంటే ఐడిఎఫ్సి ఫస్ట్ క్రెడిట్ కార్డ్ అయితే ఉంది. ఇది లైఫ్ టైం ఫ్రీతో ఉంది. అండ్ అంతేకాకుండా ఏంటంటే మీరు మీ క్రెడిట్ కార్డ్ ఎలిజిబుల్ అయితే కనుక మీరు ఫస్ట్ ఒక 15,000 కంటే అబోవ్ యూజ్ చేసినప్పుడు, అంటే స్పెండ్ చేసినప్పుడు క్రెడిట్ కార్డ్ యూజ్ చేసి ఫస్ట్ 3 monthsలో మీరు ఎప్పుడైనా స్పెండ్ చేస్తే మీకు 500 గిఫ్ట్ వచ్చి కూడా బోనస్ కింద అయితే వీళ్ళు ఇస్తున్నారు. ప్లస్ అది కాకుండా ఎక్స్ట్రాగా చాలా రివార్డ్ పాయింట్స్ అయితే ఉన్నాయి మీరు ఆన్లైన్లో టైం స్పెండ్ చేస్తే. ఇంకా ఇది చెప్పాలంటే సింపుల్గా లైఫ్ టైం ఫ్రీ అండి. దీనిలో ఎడిషనల్ ఛార్జెస్ ఉండవు, ఏమీ ఉండవు. బట్ ఏంటంటే మీరు ఏటీఎం విత్డ్రాల్ చేస్తే మేబీ ఛార్జెస్ అయితే ఉండొచ్చు. అది ఏంటి ఎలా అన్నది తర్వాత వీడియోస్లో తెలుసుకుందాం. సో ప్రజెంట్ అయితే ఈ వీడియోలో ఐడిఎఫ్సి ఫస్ట్ క్రెడిట్ కార్డ్ని ఎలా అప్లై చేయాలో క్లియర్గా అయితే తెలుసుకుందాం. సో దీనికోసం మీకు ఫస్ట్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ ఐడిఎఫ్సి క్రెడిట్ కార్డ్ అంటే ఏంటి, దీనికి ఏమేమి ఉంటాయి అని చెప్పేసి. సో ఫస్ట్ అండి, ఎటువంటి ఛార్జెస్ అయితే లేవు దీనికి, ముందుగానే చెప్పేస్తున్నాము. ప్లస్ అది కాకుండా లైఫ్ టైం ఫ్రీ క్రెడిట్ కార్డు, దీనికి ఎటువంటి అంటే మెయింటెనెన్స్ ఛార్జెస్ అన్నవి ఉండవు అన్నమాట. సో ఇకపోతే ఏంటంటే ఇంట్రెస్ట్ ఫ్రీ, అంటే మీరు క్యాష్ విత్డ్రాల్ చేస్తారు కదా, ఒక 48 days వరకు మీకు ఎటువంటి ఛార్జెస్ అయితే ఉండవు. సో ఈరోజు మీరు క్రెడిట్ కార్డ్ అప్లై చేసి 48 days వరకు మీకు ఎటువంటి క్యాష్ విత్డ్రాల్ ఛార్జెస్ అయితే ఉండవు. దాని తర్వాత ఒక 20 rupees అయితే పడే అవకాశం అయితే ఉంది. దాని తర్వాత మీరు ఏదైనా రీటైల్ షాప్లో స్పెండ్ చేస్తే ఒక 3x రివార్డ్స్ అయితే వస్తాయి. లేదు ఒకవేళ మీరు ఆన్లైన్ ట్రాన్సాక్షన్ చేస్తే 6x అయితే వస్తాయి. లేదు అటు కాకుండా ఏంటంటే మీరు 20,000 కంటే ఎక్కువ స్పెండ్ చేసినప్పుడు 6x రివార్డ్స్ అయితే అండ్ 10x రివార్డ్ పాయింట్స్ అయితే వస్తాయి అని చెప్తున్నారు. బట్ ఈ రివార్డ్ పాయింట్స్ అనేవి ఎప్పటికీ ఎక్స్పైర్ అవ్వవు. మీరు ఎప్పుడైనా ఇన్ ఫ్యూచర్లో వీటిని అయితే యూజ్ చేసుకొని మీరు మీ క్రెడిట్ కార్డు బ్యాలెన్స్ కింద యాడ్ అయితే చేసుకోవచ్చు అనమాట. అది కాకుండా మూవీ టికెట్స్కి ఇవన్నీ ఉన్నాయి. ఎటువంటి ఇన్కమ్ ప్రూఫ్ కూడా రిక్వైర్డ్ అయితే లేదు. కొన్ని డీటెయిల్స్ అయితే అవసరం, మీకు అది చెప్తాను వీడియోలో, క్లియర్గా వినండి. దాని తర్వాత ఏంటంటే మీరు 3 monthsలో అంటే మీ క్రెడిట్ కార్డు వచ్చిన తర్వాత వితిన్ 3 monthsలో మీరు కనుక 15,000 రూపాయల కంటే ఎక్కువ ఈ 3 monthsలో మీరు కంప్లీట్ చేస్తే మీకు 500 గిఫ్ట్ వోచర్ అన్నది వీళ్ళైతే ఇవ్వడం అయితే జరుగుతుంది. సో వెల్కమ్ గిఫ్ట్ వోచర్ అంటే ఇది ఏదైనా అవ్వచ్చు. చాలామంది అనుకోవచ్చు ఈ గిఫ్ట్ వోచర్ మ్యాక్సిమం క్యాష్గా ఇస్తారని చెప్పి. 100% ఏదైతే 500 ఉందో ఇది మీ క్రెడిట్ కార్డ్ బిల్లో అడ్జస్ట్ అయితే అవ్వడం జరుగుతుందన్నమాట. ఇది ఒక అడ్వాంటేజ్ అని చెప్పాలి. ఇకపోతే చాలా రకాల ఆఫర్స్ అయితే ఉన్నాయి. మూవీ టికెట్స్ కానీ వీటికి చాలా రకాల ఆఫర్స్ అయితే ఉన్నాయి. మీరు కావాలంటే వెళ్ళి చెక్ చేసుకోవచ్చు అనమాట. సో ఇప్పుడు ఎలా అప్లై చేయాలి ఏంటి అని నేను చెప్తాను. సో దీనికోసం కింద డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఉంటుంది. ఇది అఫీషియల్ లింకు. ఈ పార్ట్నర్ ద్వారా వెళ్తే మీ డేటా అన్నది ట్రాక్ అయ్యి మీకు ఎలిజిబిలిటీ వచ్చే అవకాశం అయితే ఎక్కువగా ఉంది. నేను అందుకనే క్లియర్గా చెప్తాను. సో ఇక్కడ ఏం లేదు, లింక్ ద్వారా వెళ్ళండి, మీ నేము మొబైల్ నెంబర్ ఇవ్వండి, కంటిన్యూ చేయండి. ఏదైతే మీరు ఐడిఎఫ్సి క్రెడిట్ కార్డ్ అప్లై చేయాలనుకుంటున్నారో దాని ద్వారా వెళ్ళండి. మెయిన్లీ ఇంకొకటి, ఈ క్రెడిట్ కార్డ్ అప్లై చేయడానికి ఐడిఎఫ్సి బ్యాంక్ ఉండడానికి సంబంధం అయితే లేదు. మీకు ఐడిఎఫ్సి బ్యాంక్ లేకపోయినా సరే మీరు ఈ క్రెడిట్ కార్డ్ని అయితే అప్లై చేసుకోవచ్చు. మళ్ళీ చెప్తున్నాను, ఎందుకంటే ప్రీవియస్ యాక్సిస్ క్రెడిట్ కార్డ్ చెప్పినప్పుడు కూడా ఇలానే అన్నారు, యాక్సిస్ బ్యాంక్ అకౌంట్ ఉండాలా అని చెప్పేసి. ఏం అవసరం లేదు. మీరు ఈవెన్ చెప్తున్నాను కదా, ఎస్బీఐ క్రెడిట్ కార్డ్ అప్లై చేసినా మీకు ఎస్బీఐ అకౌంట్ అయితే ఉండాల్సిన అవసరం అయితే లేదనమాట. సో ఇక్కడ మీరు మీ నేము మొబైల్ నెంబర్ ఇచ్చిన తర్వాత కంటిన్యూ కొడితే ఆ మొబైల్ నెంబర్కి ఒక ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ ఎంటర్ చేసుకొని మీ పాన్ కార్డు ఎంప్లాయీ టైప్ గుర్తుపెట్టుకోండి. ఇక్కడ కొన్ని స్పెసిఫికేషన్స్ అయితే ఉన్నాయి. మీరు సెల్ఫ్ ఎంప్లాయ్ అయితే మీకు ఇంత ఇన్కమ్ ఉండాలి, నాకు 30,000 40,000 కంటే అబోవ్ ఉండాలి ఇన్కమ్ అన్నది. మీకు లేదనుకుంటే 30,000 40,000 ఎలా ఇన్కమ్ మెన్షన్ చేస్తారు. ప్లస్ అది కాకుండా మీరు ఐటీఆర్ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ అయితే మీకు సర్టిఫికేట్ అయితే ఉండాలి. లేదు అనుకుంటే ఆన్లైన్ బ్యాంక్ స్టేట్మెంట్ సబ్మిట్ చేసిన మీ క్రెడిట్ కార్డు వచ్చేస్తుంది సెల్ఫ్ ఎంప్లాయీస్కి. అదే ఎంప్లాయీస్కి అయితే ఇంకా మీరు ఏదైతే 25,000 30,000 శాలరీ అబోవ్ ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఐడిఎఫ్సి క్రెడిట్ కార్డ్ అయితే వచ్చే అవకాశం అయితే ఉంది. బట్ కరెక్ట్గా డీటెయిల్స్ అన్నవి ఇవ్వండి, ఇస్తే 100%. ఒకవేళ మీకు రిజెక్ట్ అయింది అనుకోండి, మళ్ళీ 3 months 6 months తర్వాత మళ్ళీ అప్లై చేసుకునే ఆప్షన్ అయితే వీళ్ళు ఇస్తున్నారు అన్నమాట. సో మీ ఇన్కమ్ ఎంప్లాయ్మెంట్ టైప్ సెల్ఫ్ ఎంప్లాయ్ అయితే సెల్ఫ్ ఎంప్లాయ్ ఇవన్నీ ఇచ్చేసేయండి. దాని తర్వాత నేను శాలరీడ్ అయితే శాలరీడ్, బిజినెస్ ఓనర్ అయితే బిజినెస్ ఓనరు, ఇవన్నీ మెన్షన్ అయితే చేసుకోండి. మీకు ఇన్కమ్ అనేది క్యాష్ రూపంలో వస్తుందా బ్యాంక్ రూపంలో వస్తుందా అనేసి అడుగుతుంది. క్యాష్ అయితే క్యాష్ అని పెట్టుకోండి, బ్యాంక్ అయితే బ్యాంక్ అని పెట్టుకోండి. సింపుల్గా మీ పిన్ కోడ్ అయితే అడుగుతుంది, మీ డేట్ ఆఫ్ బర్త్ కూడా ఇచ్చేసి సింపుల్గా అప్లై కొట్టండి. అప్లై కొట్టిన వెంటనే మీకు నెక్స్ట్ వచ్చేటప్పుడు కింద పైన మీ ఈమెయిల్ అడ్రస్ అడుగుతుంది. దాని తర్వాత మీ కంపెనీ నేమ్. నేను ఇక్కడ సెల్ఫ్ ఎంప్లాయ్ అని పెట్టాను కావున సెల్ఫ్ ఎంప్లాయ్ అని పెట్టేసి అక్కడ ఏంటంటే కంపెనీ నేమ్ ఇవి డీటెయిల్స్ అడుగుతుంది అన్నమాట. నేను బిజినెస్ అని పెట్టుంటే నాకు ఇవన్నీ అడగవు, నా ఓన్ బిజినెస్ డీటెయిల్స్ అడుగును. సో కంపెనీ నేము, వర్క్ ఎక్స్పీరియన్స్, మంత్లీ ఇన్కమ్ ఎంత వస్తుంది ఇవన్నీ మెన్షన్ చేయండి. ఆక్యుపేషన్ కూడా ఎంటర్ చేయండి.
అండ్ మీరు ఏం చేస్తున్నారు ఆన్లైన్లో, అంటే మీరు వర్క్ ఫ్రమ్ హోమ్ ఏం చేస్తున్నారు, సెల్ఫ్ ఎంప్లాయీ కానీ ఈ డీటెయిల్స్ అన్నీ కూడా ఇవ్వండి. ఇచ్చి మర్చిపోకండి, సింపుల్గా అప్లై కొట్టండి. అప్లై కొట్టిన తర్వాత ఇక్కడ మీకు IDFC క్రెడిట్ కార్డ్ ఇక్కడ మెన్షన్ చేశారు. ఎటువంటి యాన్యువల్ ఛార్జెస్ లేవు, ఎటువంటి జాయినింగ్ ఫీజు లేదు. బట్ ఏదైతే IDFC క్రెడిట్ కార్డు ఉందో దీనిలో ఏంటంటే అప్లై చేసే ప్రాసెస్ కూడా ఇక్కడ అప్లై అని ఒక ఆప్షన్ వస్తుంది. సింపుల్గా అప్లై కొట్టండి. అప్లై కొట్టిన తర్వాత సింపుల్గా మీరు IDFC వెబ్సైట్లోకి అయితే అఫీషియల్గా వెళ్తారు. వెళ్ళిన తర్వాత ఏంటంటే ఇక్కడ మీరు ఏదైతే ఆధార్లో ఏదైతే నేమ్ ఉందో ఆ నేమ్ని ఇవ్వండి. దాని తర్వాత డేట్ ఆఫ్ బర్త్ అడుగుతుంది, డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి. అండ్ మొబైల్ నెంబర్ ఇవ్వండి. మొబైల్ నెంబర్ ఇచ్చేసిన తర్వాత మొబైల్ నెంబర్కి ఒక OTP వస్తుంది, OTP ఎంటర్ చేసుకోండి. ఇక్కడ మళ్ళీ మీరు పాన్ కార్డ్ డీటెయిల్స్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది, ఇవ్వండి. మీ జెండర్ మెయిల్ అయితే మెయిల్, ఫీమేల్ అయితే ఫీమేల్ ఎంటర్ చేయండి. ఇప్పుడు ప్రజెంట్ మీరు ఉంటున్న రెసిడెన్షియల్ అడ్రస్ ఎక్కడ, మీరు హైదరాబాద్లో ఉంటున్నారా, వైజాగ్లో ఉంటున్నారా, విజయవాడలో ఉంటున్నారా, లేకుంటే వేరే ఏ లొకేషన్లో ఉన్నా ఆ లొకేషన్ డీటెయిల్స్ ఇవన్నీ ఇచ్చేసి ఏరియా పిన్ కోడ్, పోస్టల్ కోడ్ అంటారు కదా, ఆ పోస్టల్ కోడ్ ఎంటర్ చేసుకుని ప్రొసీడ్లోకి వెళ్ళండి. దాని తర్వాత మీరు ఏం చేస్తున్నారు, ఆక్యుపేషన్ ఏదైతే మీరు 1 కోడ్లో ఇచ్చిన డీటెయిల్స్ ఉన్నాయో అవన్నీ ఇచ్చేసి సింపుల్గా కంపెనీ నేమ్, మీరు ఒక ఓన్ బిజినెస్ అనుకోండి వేరేలా అడుగుతుంది, శాలరీడ్ అయితే వేరేలా అడుగుతుంది. నేను ఇక్కడ సెల్ఫ్ ఎంప్లాయ్ పెట్టాను, నాకు ఈ విధంగా అడుగుతుంది. కంపెనీ నేమ్ నేను ఇచ్చేస్తాను, నాకు నెక్స్ట్ ఇన్కమ్ ఎంత వస్తుంది అది కూడా మెన్షన్ చేస్తాను. ఇక్కడ ఏంటంటే మీకు ఆల్రెడీ క్రెడిట్ కార్డు ఉన్నా కూడా ఈ ఆప్షన్ అయితే పెట్టొద్దు. ఇది పెడితే ఏంటంటే ఆ క్రెడిట్ కార్డు అడుగుతుంది, ఎంత లిమిట్ అని అడుగుతుంది. దాంతో సింపుల్గా ఒకటే చెప్పేస్తుంది ఏంటంటే యు ఆర్ నాట్ ఎలిజిబుల్ అని. ఈ ఆప్షన్ మాత్రం ఎనేబుల్ అయితే చేసుకోవద్దు. ఒకవేళ మీకు వేరే ఏదైనా క్రెడిట్ కార్డు ఉంది, దాంట్లో 40,000, 50,000, 60,000, 70,000, 1 lakh, 2 lakhs లిమిట్ ఉందనుకోండి, అలాంటిటప్పుడు ఏం చేస్తారంటే ఇక్కడ ఎనేబుల్ చేసుకోండి. లేదు 10,000 ఉంది, 15,000 ఉంది, 20,000 ఉన్నప్పుడు ప్లీజ్ ఈ ఆప్షన్ మాత్రం ఎనేబుల్ చేయొద్దు. ఎనేబుల్ చేస్తే ఇక మీద మీ క్రెడిట్ కార్డు ఇవ్వరనమాట IDFC. సింపుల్గా చెప్పాలంటే IDFC క్రెడిట్ కార్డు రావాలంటే అంత ఈజీ అయితే కాదండి. ఎందుకంటే దీనిలో ఎటువంటి ఛార్జెస్ లేవు కావున వాళ్ళు ఎవరైతే రియల్గా ఎలిజిబిలిటీ ఉన్న కస్టమర్స్ ఉంటారో వాళ్ళకి మాత్రమే ప్రొవైడ్ చేస్తున్నారన్నమాట. ఇది మాత్రం మీరు గుర్తుపెట్టుకోండి. సింపుల్గా ఇది మీకు కావాలంటే ఎనేబుల్ చేసుకో, లేకపోతే డిసేబుల్ చేసుకొని కంటిన్యూ క్లిక్ చేయండి. ఒకవేళ మీకు ఆల్రెడీ క్రెడిట్ కార్డు ఉంది, డీటెయిల్స్ ఎంటర్ చేస్తారంటే ఎంటర్ చేయండి. కార్డు వేరియంట్ ఏంటి, బ్యాంక్ ఏంటి, డీటెయిల్స్ అన్నీ ఎంటర్ చేసుకుని కార్డు లిమిట్ ఎంత ఉంది ఎంటర్ చేసుకుని కంటిన్యూ క్లిక్ చేయండి. ఒకవేళ మీరు ఎలిజిబుల్ అయితే ఇక్కడే చూపించేస్తుంది, ఎలిజిబుల్ లేకపోతే ఇక్కడతో ఆపేయాల్సి వస్తుంది. ఒకవేళ ఎలిజిబిలిటీ ఉంటే ఖచ్చితంగా మీరు నెక్స్ట్ ప్రాసెస్కి అయితే వెళ్తాం. నెక్స్ట్ ప్రాసెస్ ఏం లేదు, మీకు ఈ విధంగా దీని ఛార్జెస్ ఇవన్నీ మెన్షన్ అయితే చేశారు. మీరు కావాలంటే దీని స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు. ఒకవేళ మీరు లేట్ పేమెంట్ చేస్తే 15% ఆఫ్ ది డ్యూ అమౌంట్, మ్యాక్సిమమ్ ఆఫ్ 100, అంటే మినిమమ్ ఆఫ్ 100 అని చెప్పేసి అంటున్నారు అన్నమాట. మినిమం 100 రూపీస్ అయితే పెనాల్టీ ఛార్జెస్ అయితే పడతాయి. మ్యాక్సిమం ఏంటంటే 1000 రూపాయల కంటే ఎక్కువ పెనాల్టీ ఛార్జెస్ అయితే లేట్ ఫీ చేసినందుకైతే పడవు అని చెప్తున్నారు. సో ఇది మాత్రం మనం గుర్తుపెట్టుకోవాలి. ఒకవేళ మీరు ఈ క్రెడిట్ కార్డ్కి ఎలిజిబుల్ అయితే కంగ్రాచులేషన్స్ అని చెప్పేసి మన పేరు వచ్చి హ్యార్ యువర్ పర్సనల్ ఆఫర్ అని చెప్పేసి వస్తుంది. సింపుల్గా ఇన్కమ్ ప్రూఫ్ అయితే ఎక్కడా రిక్వైర్డ్ లేదండి. మళ్ళీ చెప్తున్నాను, మీరు ఇన్కమ్ ఎలిజిబుల్ అయ్యారంటే చాలు, మీకు ఆటోమేటిక్ ఎక్కడి నుంచి ప్రాసెస్ అన్నది చాలా ఈజీగా ఉంటుంది. దాని తర్వాత మీరు ఏ కార్డ్ అయితే కావాలి, నేమ్ ఆన్ ది కార్డ్, అంటే మీరు ఆ కార్డు మీద ఏ నేమ్ అయితే ఉండాలనుకుంటున్నారో అది ఇవ్వండి. మెరిటల్ స్టేటస్, మీరు మ్యారీడ్ అన్మ్యారీడ్ ఇవన్నీ అడుగుతుంది. మీ మదర్ నేమ్ అడుగుతుంది, మదర్ నేమ్ ఇచ్చేసేయండి. దాని తర్వాత ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏంటి, అండ్ పర్సనల్ ఈమెయిల్ ఐడి అడుగుతుంది. ఆల్టర్నేట్ మొబైల్ నెంబర్ ఇస్తారంటే ఇవ్వండి. కరెంట్ రెసిడెన్షియల్ ఓనర్షిప్ టైపు, అంటే మీరు రెంట్ కొంటున్నారా లేకుంటే ఓన్ హౌసా ఇవన్నీ మెన్షన్ చేయండి. దాని తర్వాత రెసిడెన్షియల్ అడ్రస్ ఇవ్వండి. మీరు కావాలనుకుంటే ఈ కార్డ్ ఎక్కడికి రావాలి అనేసి అడుగుతుంది. సో మీరు మ్యాక్సిమం మీరు రెసిడెన్షియల్ అడ్రస్సే పెట్టుకోండి, ఆఫీస్ అడ్రస్ ఎవరు ఇవ్వద్దు. మీరు కావాలంటే ఇచ్చుకోవచ్చు, ప్రాబ్లం అయితే లేదు. టెల్ మీ యువర్ లైక్ ఈ స్టేట్మెంట్, అంటే ఈ స్టేట్మెంట్ మీకు ఆఫీస్ మెయిల్ ఐడి కావాలా, పర్సనల్ మెయిల్ ఐడి కావాలని చెప్పి నా ప్రిఫరెన్స్ అయితే పర్సనల్ మెయిల్ ఐడి సెలెక్ట్ చేసుకొని ప్రొసీడ్లోకి అయితే వెళ్ళండి. వెళ్ళిన తర్వాత ఏంటంటే ఇక్కడ మీకు ఆధార్ కార్డ్ నెంబర్ అయితే అడుగుతుంది, ఈ కేవైసీకి అనమాట. సింపుల్గా ఆధార్ కార్డ్ నెంబర్ ఇస్తే దానికి OTP వస్తుంది, ఆ OTP ఎంటర్ చేసుకొని దాని తర్వాత ఏంటంటే మన ఏదైతే కేవైసీ ఉందో ఈ కేవైసీ మాత్రం వెరిఫై అయిపోయింది. ఇప్పుడు మనకేంటంటే మన ఆధార్ కార్డు ఫిజికల్గా ఉన్నా పర్లేదు, లేదంటే నార్మల్గా ఉన్నా పర్లేదు, పాన్ కార్డు వాళ్ళ డీటెయిల్స్ కొని ఇప్పుడు మనం వీడియో కాల్ అన్నది చేయాలి వాళ్ళకి. ఇక్కడ ఏంటంటే షెడ్యూల్ ఏ కాల్ అని ఉంటుంది, లేదా ఇప్పుడే వీడియో కాల్ చేయాలనుకుంటే కనెక్ట్ నవ్ అని ఉంటుంది. సింపుల్గా కనెక్ట్ నవ్ అని కొట్టండి. ఒక ఎగ్జిక్యూటివ్ అన్న మీకు ఆన్లైన్లోకి వస్తారు. వాళ్ళు కొన్ని డీటెయిల్స్ అడుగుతారు, మీ పేరేంటి, మీ డేట్ ఆఫ్ బర్త్ ఏంటి, మీ ఈమెయిల్ ఐడి ఏంటి, మీరు ఎక్కడ ఉంటున్నారు, ఏ అడ్రస్ ఇచ్చారు, ఈ డీటెయిల్స్ అన్నీ కూడా వాళ్ళు అడుగుతారు. ఎప్పుడైతే మీరు వాళ్ళు అడిగిన డీటెయిల్స్ అని మీరు యాజ్ టీజ్గా నోట్తోనే చెప్పాలి. సో లేదు మీరు డైరెక్ట్గా లైవ్ ప్రూఫ్ చూపిస్తానని చూపించేసి ఎప్పుడైతే మీకు అప్రూవల్ స్టేటస్, అంటే ఈ వీడియో కేవైసీ అయిన తర్వాత వితిన్ 2 డేస్లో మీకు అప్రూవల్ స్టేటస్ వస్తుంది. మీ కార్డు అప్రూవల్ అయిందా, రిజెక్ట్ అయిందని. వన్స్ మీకు అప్రూవల్ అయిపోయింది అనుకోండి, అక్కడ నుంచి కార్డ్ అప్రూవల్ అయిన వితిన్ 15 డేస్లో మీరు ఏదైతే అడ్రస్ రెసిడెన్షియల్ అడ్రస్ ఇస్తారు, రెసిడెన్షియల్ అడ్రస్
లేదు అనుకుంటే ఆఫీస్ అడ్రస్ ఇస్తే ఆఫీస్ అడ్రస్ దానికైతే డెలివరీ అవ్వడం అయితే జరుగుతుంది. మళ్ళీ చెప్తున్నాను, ఈ క్రెడిట్ కార్డ్ ఏదైతే ఉందో చాలా లిమిటెడ్ యూజర్స్కి వస్తుందన్నమాట. ఏజ్ లిమిట్ ఇవేమైనా ఉంటే కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. ఈ ఏజ్ నుంచి ఈ ఏజ్ వాళ్ళే ఉండాలి, ఈ ఏజ్ వాళ్ళకి మాత్రమే అప్లికేబుల్ అవుతుంది. కొన్ని డీటెయిల్స్ ఉంటాయి, బేసిక్ డీటెయిల్స్ అన్నమాట. ఇవన్నీ కూడా కింద మెన్షన్ చేసి ఉంటాను. మీరు ఈ విధంగా లైఫ్ టైం ఫ్రీ క్రెడిట్ కార్డ్ని అయితే ఈజీగా అప్లై అయితే చేసుకోవచ్చు. ఎలిజిబుల్ ఉన్నామా లేదా అని పక్కన పెడితే అప్లై అయితే ట్రై చేసి చూడవచ్చు. చాలా ఈజీ ప్రాసెస్. మీకు వితిన్ 5 minutesలో మీ స్టేటస్ తెలిసిపోతుంది. లేదు మీరు ఒకవేళ నిజంగా ఎలిజిబుల్ అనుకుంటే ఎటువంటి ఇన్కమ్ ప్రూఫ్ అడగరు, డైరెక్ట్గా మీకు అక్కడక్కడ సెటిల్మెంట్ అయిపోయి మీ క్రెడిట్ కార్డ్ అనేది విత్ 2 days అయితే అప్రూవల్ స్టేటస్ వచ్చేసి 15 daysలో మీ ఇంటికి అయితే డెలివరీ అవుతుంది. సో ఓవరాల్గా అయితే ఐడిఎఫ్సి క్రెడిట్ కార్డ్ అయితే ఈ విధంగా మనం ఈజీగా అప్లై చేసుకోవచ్చు. ఇన్ ఫ్యూచర్లో వీళ్ళు ఏమైనా ఏఎంసీ కానీ అలాంటివి ఏమైనా పెట్టే ఛాన్సెస్ కూడా లేవు, ఎందుకంటే ఇది చాలా ఇయర్స్ నుంచి రన్ అవుతుంది. అప్పటి నుంచి ఇప్పటివరకు ఎటువంటి ఛార్జెస్ కూడా తీసుకోలేదన్నమాట. సో మీరు కూడా యూజ్ చేయవచ్చు. మేము ఒకవేళ ఐడిఎఫ్సి క్రెడిట్ కార్డ్ యూజ్ చేస్తాము, పే చేసుకుందాం అన్న వాళ్ళు అయితే ఈ విధంగా అయితే మీరు ట్రై అయితే చేయొచ్చు. ఓవరాల్గా ఇది గైస్ ఈ విధంగా అయితే మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.